नरेंद्र दामोदर दास मोदी, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ విత్ వంశీ. భారత రాజకీయ చరిత్ర. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 1996 మధ్య కాలంలో 2-3 ఏళ్ళు తప్ప దాదాపుగా 40 ఏళ్లకు పైగా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని పరిపాలించింది. ఇది చూసిన వెంటనే చాలామంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరే రాజకీయ పార్టీలు లేవేమో అనుకున్నారు. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ను ఓడించి ఒక బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కనీసం 5 సంవత్సరాలు కూడా నిరంతరంగా పాలించలేకపోయారు. అసలు దీనికి కారణం ఏంటి? ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి కూడా కాంగ్రెస్ను ఎందుకు ఓడించలేకపోయాయి? నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం వల్ల ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత పెరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న జనతా పార్టీ దేశంలోనే మొట్టమొదటిసారి కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది. కానీ అది ఎంతకాలం కొనసాగలేదు. కేవలం 2 ఏళ్లలోనే జనతా పార్టీ అధికారం కోల్పోయి 1980లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. అయితే ఇది జరిగిన తర్వాత జనతా పార్టీ ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అందులో నుంచి పుట్టుకొచ్చిన కొత్త పార్టీయే ఈ భారతీయ జనతా పార్టీ. మరి ఈ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎలా ఆవిర్భవించింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారికంగా 1980లో ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడినప్పటికీ దాని పునాదులు 1951లోనే పడ్డాయి. అదే భారత జనసంఘ్. దీనిని 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 1952 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 364 సీట్లు వస్తే భారతీయ జనసంఘ్కు కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. 1975 వరకు ఇలాగే కొనసాగింది. మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే సమయానికి ఇండియాలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు ఎలాగైనా కాంగ్రెస్ను ఓడించాలని బలమైన సంకల్పంతో ఉన్నాయి. ఫైనల్గా 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఇండియాలో ఉన్న కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే అందరూ విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీని ఓడించలేరు. అంతేకాకుండా ఆ సమయంలో కాంగ్రెస్ మీద ఉన్న ప్రజల వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని భావించాయి. జనతా మోర్చా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ లోక్దల్, భారతీయ జనసంఘ్ మరియు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ లాంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి 1977లో ఒక బలమైన పార్టీని స్థాపించాయి. అదే జనతా పార్టీ. ఇక్కడ మీరు గమనిస్తే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా భారతీయ జనసంఘ్ కూడా ఈ కూటమిలో ఉంది. 1977 జనరల్ ఎలక్షన్లో మొత్తం 544 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 154 స్థానాల్లో గెలిస్తే జనతా పార్టీ 295 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన మొట్టమొదటి పార్టీగా జనతా పార్టీ రికార్డు సృష్టించింది. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఇండియాలో ఉన్న ఏ 2 రాజకీయ పార్టీలకు ఒకే ఐడియాలజీ లేదు. కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రతి పార్టీకి వారి వారి సొంత సిద్ధాంతాలు, విధానాలు ఉంటాయి. దీనివల్ల ఒకరితో ఒకరికి విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రధాని ఎవరు అనే విషయంలో చర్చ వచ్చింది. రేసులో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, బాబు జగ్జీవన్ రామ్ ఉన్నారు. ఫైనల్గా మొరార్జీ దేశాయ్ దేశ ప్రధాని అయ్యారు. చరణ్ సింగ్ హోం మంత్రిత్వ శాఖ, జగ్జీవన్ రామ్కు రక్షణ శాఖ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ హోమ్ మినిస్టర్ చరణ్ సింగ్ను రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు. దీనివల్ల జనతా పార్టీలో అంతర్గత గొడవలు మొదలయ్యాయి. మరోవైపు జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్లో మత కల్లోలాలు జరిగాయి. అక్కడ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.
జనతా పార్టీలో విలీనమైన భారతీయ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు కావడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ పరిస్థితుల వల్ల 1979లో జనతా పార్టీ విడిపోయింది. ఇలా ఐడియాలజీల మధ్య ఉన్న తేడాల వల్ల ఏర్పడిన గొడవలతో బయటకు వచ్చిన భారతీయ జనసంఘ్ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి మరియు ఎల్కే అద్వానీ కలిసి ఒక కొత్త పార్టీని స్థాపించారు. అదే భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి గారు దీనికి మొదట అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారు 2 కొత్త సిద్ధాంతాలు తీసుకువచ్చారు. ఒకటి, బీజేపీ కేడర్లో ఆర్ఎస్ఎస్ సంబంధం లేని నాయకులు కూడా ఉండవచ్చు. రెండవది, బీజేపీ కేవలం హిందుత్వ మతానికే కాకుండా అన్ని మతాలను సమానంగా చూస్తూ సెక్యులరిజంతో పాటు గాంధీ గారు ప్రతిపాదించిన సోషలిజాన్ని కూడా ఫాలో అవుతుంది. ఈ సిద్ధాంతాలతో 1984 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి కారణం చాలామంది దీనిని అప్పట్లో హిందుత్వ పార్టీగానే చూశారు. మరోవైపు ఇందిరాగాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ మీద సానుభూతి పెరిగింది. ఆ ఎన్నికల్లో వారు 400కు పైగా సీట్లు గెలిచారు. బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ 30 ఎంపీ సీట్లు గెలుచుకొని పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా రికార్డు సృష్టించింది. 1984 ఓటమి తర్వాత వాజ్పేయి స్థానంలో ఎల్కే అద్వానీ గారు అధ్యక్షులయ్యారు. ఇక్కడి నుండి బీజేపీ ప్రస్థానం మారింది. 1949 నుండి అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ వివాదం కొనసాగుతుంది. అద్వానీ గారు ఈ అంశాన్ని తమ ఎజెండాలో చేర్చి విశ్వ హిందూ పరిషత్కు మద్దతు ఇచ్చారు. ఫలితంగా 1998 ఎన్నికల్లో బీజేపీకి 85 సీట్లు వచ్చాయి. 1990లో అద్వానీ గారు అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్రను ఒక ముఖ్య నాయకుడు దగ్గరుండి నడిపించారు. ఆయన ఎవరో తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ యాత్ర సమయంలో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్టు చేశారు. ఆ తర్వాత 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఈ ఘటనలన్నీ బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చాయి. దేశవ్యాప్తంగా పార్టీ పాపులారిటీ పెరిగి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 1996 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మెజారిటీ రాలేదు. వాజ్పేయి గారు ప్రధానిగా ప్రమాణం చేసిన కేవలం 13 రోజుల్లోనే ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత 1998లో వాజ్పేయి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒంటరిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ను ఓడించలేమని భావించి ఇతర పార్టీలతో కలిసి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిని ఏర్పాటు చేశారు. 1998లో బీజేపీ 182 స్థానాల్లో గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. జయలలిత గారు మరియు ఎన్టీ రామారావు గారు మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఏడాదిలోపే జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో మళ్ళీ ప్రభుత్వం పడిపోయింది. 1952 నుంచి 1999 వరకు దాదాపు 47 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ 4 సార్లు ఓడిపోయినా పవర్లోకి వచ్చిన ఏ పార్టీ కూడా 5 ఏళ్ల పాటు పూర్తి కాలం పరిపాలించలేకపోయింది. మళ్ళీ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 183 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమికి 303 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగించింది. ఎల్కే అద్వానీ గారు బీజేపీకి పాపులారిటీ తెస్తే వాజ్పేయి గారు కూటమిని నడిపించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలన సాగింది. కానీ ఆ సమయంలో జరిగిన స్కామ్లు, అవినీతి వల్ల 2014 నాటికి కాంగ్రెస్ మీద మళ్ళీ వ్యతిరేకత పెరిగింది. వీడియో మధ్యలో నేను ఒక విషయం చెప్పాను కదా, అద్వానీ గారి రథయాత్రను ఒక ముఖ్య నాయకుడు నడిపించారని. ఆయనే మిస్టర్ నరేంద్ర మోదీ. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఆయన పాత్ర ఏంటి? గుజరాత్ రాష్ట్రాన్ని ఒక మోడల్గా డెవలప్ చేసి దేశం చూపును తన వైపు ఎలా తిప్పుకున్నారు అనేది మనం నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వాయిస్ విత్ వంశీ.